సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీ పక్కన పెడితే మాత్రానికి ఆ కెప్టెన్సీకి ఇద్దరు ముఖ్యంగా పోటీ పడుతున్నారు. ఒకళ్ళు శ్రేయస్ అయ్యర్ అండ్ అలాగే ఇంకొకళ్ళు సంజు శాంసన్. కోచ్ గౌతమ్ గంభీర్ వచ్చేసి సంజు శాంసన్ కెప్టెన్సీ చేయాలనుకుంటున్నాడు. అండ్ అలాగే చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కర్ మాత్రానికి శ్రేయస్ అయ్యర్ ని కెప్టెన్సీ చేయాలనుకుంటున్నాడు. వీళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళు కెప్టెన్స్ అవ్వడం పక్క. శ్రేయస్ అయ్యర్ రికార్డ్ చూసుకుంటే ముఖ్యంగా ఐపీఎల్ లో చూసుకుంటే మాత్రానికి ఢిల్లీకి అండ్ అలాగే కేకేఆర్ కి అండ్ అలాగే పంజాబ్ కి తను కెప్టెన్సీ చేశాడు. ఢిల్లీ చాలా ఇయర్స్ తర్వాత ఢిల్లీని తను ఫైనల్ కి తీసుకొచ్చాడు. కానీ ఫైనల్లో ముంబై చేతిలో ఓడిపోయారు 2020లో. అండ్ ఆ తర్వాత కేకేఆర్ కి 2014లో గౌతమ్ గంభీర్ కెప్టెన్సీలో వాళ్ళు ట్రోఫీ గెలిచారు. ఆ తర్వాత వాళ్ళు ఎప్పుడు ట్రోఫీ గెలవలేదు. 2014లో ట్రోఫీ గెలిస్తే 2024లో తన కెప్టెన్సీలోనే కేకేఆర్ ట్రోఫీ గెలిచింది. అండ్ ఆ తర్వాత పంజాబ్ 1-2 సార్లు మాత్రమే వాళ్ళు ఫైనల్కి వచ్చారు. అది కూడా శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలోనే. 2024లో వాళ్ళు టేబుల్ టాప్ 1 పొజిషన్లో ఉండి ఫైనల్కి చేరుకున్నారు. ఫైనల్లో ఆర్సీబీ చేతిలో ఓడిపోయారు. ఈ సీజన్ కూడా సూపర్గా కెప్టెన్సీ చేశాడు. ఫస్ట్ 7 మ్యాచ్లు 6 గెలిచారు. కానీ ఆ తర్వాత కంటిన్యూస్గా ఓడిపోయారు. అందులో కెప్టెన్సీ తప్పు కంటే ఫీల్డింగ్ మిస్టేక్స్. ఒక శశాంక్ సింగ్ ఒక్కడే ఒక 10 క్యాచ్లు మిస్ చేశాడు. అండ్ అలాగే ఇంకో పక్క సంజు శాంసన్ చూసుకుంటే చాలా ఇయర్స్ రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్సీ చేశాడు. ఒక్కసారి 2022లో తన కెప్టెన్సీలో ఫైనల్స్ ఆడారు. కానీ ఆ ఫైనల్స్లో గుజరాత్ చేతిలో వాళ్ళు ఓడిపోయారు. ఇక తర్వాత తను రాజస్థాన్ రాయల్స్ని వదిలేసి చెన్నై సూపర్ కింగ్స్ వచ్చాడు. సిఎస్కే కూడా తను ఆడుతూ 2 సెంచరీలు కొట్టాడు. అంత సూపర్గా ఆడాడు ఈ సీజన్. అండ్ అలాగే వరల్డ్ కప్ లో చూసుకుంటే లాస్ట్ 3 మ్యాచెస్ సెమీఫైనల్ అవ్వచ్చు, ఫైనల్ అవ్వచ్చు. అండ్ అలాగే తను T20 వరల్డ్ కప్ లో చూసుకుంటే మ్యాన్ ఆఫ్ ద సిరీస్ గా నిలిచాడు. అది కూడా జస్ట్ 4 మ్యాచెస్ ఆడాడు. ముఖ్యంగా లాస్ట్ 3 మ్యాచెస్ చూసుకుంటే క్వార్టర్ ఫైనల్ అవ్వచ్చు, సెమీఫైనల్ అవ్వచ్చు, ఫైనల్ 3 మ్యాచ్లు 80+ రన్స్ కొట్టాడు. అంత సూపర్గా ఆడాడు. బ్యాట్స్మెన్గా ఎంత సక్సెస్ అవుతున్నాడు కాబట్టి తనకి కెప్టెన్సీ ఇవ్వాలనుకుంటున్నాడు గౌతమ్ గంభీర్. చూడాలి మరి సంజు శాంసన్ అండ్ అలాగే శ్రేయస్ అయ్యర్ వీళ్ళిద్దరిలో నెక్స్ట్ టీమిండియా కాబోయే T20 కెప్టెన్ ఎవరు. అండ్ అలాగే వీళ్ళిద్దరితో పాటు ఇంకొక ఇద్దరు యంగ్ ప్లేయర్స్ ఇషాన్ కిషన్ అండ్ అలాగే తిలక్ వర్మ వీళ్ళిద్దరు కూడా కెప్టెన్సీ రేసులో ఉన్నారు. కెప్టెన్ కాకపోయినా ఖచ్చితంగా వైస్ కెప్టెన్ మాత్రానికి అవుతారు. ఇషాన్ కిషన్ చూసుకుంటే T20 వరల్డ్ కప్ ఆడాడు. తను సూపర్గా ఆడాడు. ఫస్ట్ మ్యాచ్లో పాకిస్తాన్ మీద 70+ రన్స్ కొట్టాడు. తనకే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ వచ్చింది. సూపర్గా ఆడాడు. అండ్ అలాగే ఐపీఎల్ చూసుకుంటే ఐపీఎల్లో ప్యాట్ కమిన్స్ లేనప్పుడు SRHకి తనే కెప్టెన్సీ చేశాడు. తన కెప్టెన్సీలోనే SRH టీం సూపర్గా పర్ఫార్మెన్స్ చేసింది. ఫస్ట్ 4 మ్యాచ్ల్లో 3 మ్యాచ్లు ఓడిపోయారు. కానీ ఆ తర్వాత తన కెప్టెన్గా ఉండి సూపర్గా పర్ఫార్మెన్స్ చేస్తూ దాంతోపాటు టీంలో సూపర్ చేంజెస్ చేశాడు. జయదేవ్ని, హర్షల్ పటేల్ని పక్కన పెట్టి యంగ్ బౌలర్స్ పర్ఫుల్ని, షకీబ్ హసన్ని అలాంటి యంగ్ బౌలర్స్కి తను ఛాన్స్ ఇచ్చాడు. ఆ యంగ్ బౌలర్స్ సూపర్గా చేశారు. సో ఖచ్చితంగా SRHకి మాత్రానికి తను కెప్టెన్గా సూపర్ సక్సెస్ అయ్యాడు. ఇక తిలక్ వర్మ చూసుకుంటే ఆల్రెడీ తను టీమిండియా ఏకి తనే కెప్టెన్ సూపర్గా చేస్తున్నాడు. టీమిండియా ఏకి కెప్టెన్సీ. దాంతోపాటు ముంబై ఇండియన్స్కి తనే నెక్స్ట్ కెప్టెన్ కాబోతున్నాడు న్యూస్లో వస్తున్నాయి. తను కూడా ఒక కెప్టెన్ మెటీరియలే. ఖచ్చితంగా తనకి ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు కాకపోయినా ఫ్యూచర్లో అయినా తనకి ఛాన్స్ ఉంటుంది. ఇక చూసుకుంటే ఈ ఇషాన్ కిషన్ అండ్ తిలక్ వర్మ వీళ్ళిద్దరిలో ఎవరికో ఒకరికి